బ్రదర్, ఈరోజు ఆర్జీవి వ్యూహం సినిమా మీద రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం శ్రేణుల్లో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తున్న పరిస్థితి. చంద్రబాబు, లోకేష్ తనను చూసి భయపడుతున్నారని చెప్పి నిన్న డీజీపీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్జీవి ప్రెస్లో చెప్పిన పరిస్థితి. నిజంగా భయపడుతున్నారనుకోవాలా? నేనైతే భయపడుతున్నాడు అనుకోవట్లేదు. ఇదేంటంటే లాస్ట్ టైం 2019 ఎలక్షన్ అప్పుడు కూడా ఒక సినిమా తీశారు ఇట్లానే టీడీపీ మీద లక్ష్మీ ఎన్టీఆర్ అని ఒకటి తీశారు. అదేంటంటే జనాలని మళ్ళీ బ్లఫ్ చేయడానికి, అంటే అబద్ధాన్ని నిజం చేసి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఇది ఒక వ్యూహం అనమాట. అందుకే అబద్ధాలతోటి ఆ సినిమా తీస్తున్నాడు అనమాట. రామ్ గోపాల్ వర్మ తీయాలంటే చాలా సినిమాలు తీసాడు, చాలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి జరుగుతుంది, దాని మీద తీయొచ్చు. కోడి కత్తులు అవన్నీ పెట్టొచ్చు. అవన్నీ ఎందుకు తీసేస్తున్నాడు? నిజంగా తీసిన సినిమా అయితే నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ యాడ్ చేస్తాడు. ఇవి ఎలా ఉన్నాయంటే లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, ఇలా ముగ్గురినే టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కెరీర్ని దెబ్బతీయడానికి, అంటే వాళ్ళకున్న ఫేమ్ని తగ్గించడానికి ఇలాంటి ఆర్జీవి ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు అనమాట. అది అంటే ఒకప్పుడు ఆర్జీవి అంటే చాలా మంచి పేరు ఉంది, తనకి యూత్ అంతా కూడా చాలా మంచి అట్రాక్ట్ అయిన పరిస్థితి. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు, బూత్ సినిమాలు తీస్తూ బూత్ వ్యవహారాలు నడుపుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి. అలాంటి వాడి మీద జగన్మోహన్ రెడ్డి ఆధారపడ్డాడని అనుకోవచ్చు అంటారు? ఈ ఎన్నికలు కంపల్సరీగా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎన్నికలు కాదు, 2019 ఎన్నికల్లో కూడా ఆధారపడ్డాడు. ఎందుకంటే అప్పుడు కూడా ఒక నేను విన్నది ఏంటంటే 50 కోట్లు ఇచ్చి సినిమా తీపిచ్చారు అనేది నేను విన్నాను. అది సో ఏంటి అసలు పరిస్థితి? సినిమాల మీద ఆధారపడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పట్టంది ఏంటంటే జనాల సంక్షేమం గురించి. కావాల్సింది ఏంటంటే ఏదైతే మనకి నాటకీయ పరిణామాలు, ఏదైతే ఎమోషనల్స్ తోటి ఏదైనా గొడవలు అలజడులు వాటితో తీసి పైకి రావాలనేదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యమే, కానీ జనం అనేది ఒక ఫ్యాక్టర్ కాదు. అది నా ఒపీనియన్ అన్నమాట. అంటే యువకుడిగా చెప్పండి, ఈరోజు గొడవల చుట్టూ కూడా యువతనంతా కూడా వాటి చుట్టే తిప్పింది. ఈరోజు నిరసనలు తెలపాలన్నా యువతే కనిపిస్తూ ఉన్నారు. ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి యువతని ఈ విధంగా మౌల్డ్ చేసిన జగన్మోహన్ రెడ్డి మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి నా అభిప్రాయం ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు మనకి లంక గ్రామాలు ఉన్నాయి. పోలవరం ఎత్తిపోతల పథకం కింద వెనకాల అది కాపర్ డ్యామ్ ఏదో అంటారు, ఆ డ్యామ్ కింద ఉన్న గ్రామాలన్నీ మునిగిపోయినాయి. యాక్చువల్గా వరదలతోటి మునిగిపోయినప్పుడు యథార్థంగా ఏం చేస్తారు, ఏదన్నా ఆయన యూఎస్ వెళ్ళాడు కదా, అప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే జనరల్గా ట్వీట్ అన్నా చేస్తారు కదా, పైనుంచి నేనున్నాను అని ఏదో చెప్తారు కదా, గవర్నమెంట్ని ఆదుకోండి అని చెప్తారు. కనీసం అలాంటి సింగిల్ ట్వీట్ కూడా చూడలేదు. అప్పుడే నాకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఎయిమ్ ఏంటని. ఆయన ఏంటంటే ఆయన మెయిన్ బేసిక్ ఎజెండా ఏంటంటే వ్యాపారం అనేది ఆయన ఎజెండా, అంతేగాని ప్రజలు సంక్షేమం అనేది ఆయన ఎజెండా కానే కాదు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి. యువకులు నిరసనలు తెలుపుతూ ఉన్నారు, ఉద్యోగస్తులు నిరసనలు తెలుపుతూ ఉన్నారు, రైతులు చెప్తా ఉన్నారు, మహిళలు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్న పరిస్థితి. అసలు దీని గురించి దేనికంటే అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరి పని వాళ్ళు చేసుకుని బతకగలిగే పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ పొజిషన్ అనేది లేదు మన ఆంధ్ర రాష్ట్రం. ఎక్కడైనా ఎలా ఉందంటే మనకి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఆయన ఏ విధంగా తీసుకొచ్చాడంటే ఆయనకు అనుగుణంగా ఉంటే బతికేటట్టు, లేకపోతే బతకనట్టు. ఆయన చేసేది అంటే బతికేటట్టు, లేకపోతే బతకలేనట్టు. సో మరి లోకేష్ ఈరోజు యువకుడిగా యువగళం పాదయాత్రతో యువకుల సమస్యలన్నీ కూడా తెలుసుకుంటూ ప్రధానంగా యువకుల్ని టార్గెట్ చేస్తే యువగళం పాదయాత్ర సాగింది. మరి రేపు ఒకవేళ అధికారంలోకి వస్తే ఇవన్నీ ఎంతవరకు నెరవేర్చగలరని మీరు అనుకుంటారు? ఖచ్చితంగా. ఇంకా ఎందుకంటే లాస్ట్ టైము ఇంత నాలెడ్జ్ లేకుండా ఆయన ఎంతో కొంత ఇండస్ట్రీస్ అనేది డెవలప్మెంట్ చేశాడు. ఈసారి ఖచ్చితంగా ఇంకా మనం మెరుగైన డెవలప్మెంట్ చూడొచ్చు అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన డైరెక్ట్గా ఐటీ మినిస్టర్ అయ్యారు, కొన్ని కంపెనీలు తీసుకొచ్చారు, అవన్నీ మనం చూసాం. యోగాలను చేస్తున్నప్పుడు కూడా ఆయన సెల్ఫీ పోస్ట్ అని పెట్టేవాడు, చూసాం మనం అవన్నీ లోకేష్ గారు పెట్టి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్, ఇంకా నాలెడ్జ్, ఇంకా ఉన్న ప్రాంతాల మీద మంచి పట్టు, ఏ ఏరియాకి ఏది అనుకూలంగా ఉంటుంది అనేది, మంచి అనుకూలంగా ఉండేదని తెలుసుకున్నాడు. ఇంకా మంచి డెవలప్మెంట్ మనం చూడొచ్చు ముందు. ఇప్పుడున్న మంత్రులు ఎవరో కూడా వాళ్ళ శాఖలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఏ రోజు ప్రెస్ మీట్లు పెట్టరు, దేని గురించి మాట్లాడరు. తెలుగుదేశం నాయకుల మీదే వాళ్ళు విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్లు పెడతారని ఒక వాదన ఉంది కదా, దాని మీద మీ అభిప్రాయం? అంటే అసలు వైసీపీలో మినిస్టర్ క్యాబినెట్ అనేది అసలు లేదు యథార్థంగా, పేరుకే. కానీ ఎవరో నలుగురే డీల్ చేస్తారు. ఈ మినిస్టర్లు కూడా వెళ్ళి ఆ నలుగురి దగ్గరే దేహి అంటూ చేసేస్తారు. చేస్తేనే పని అయితే లేదు. అది
అంటే ఎన్నికల దగ్గరికి వస్తే కనీసం నించోవడానికి తెలుగుదేశంలో 170 స్థానాలు క్యాండిడేట్లు కూడా లేరు అనే విధంగా రోజా లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం? రోజాకి ఏం తెలుసు అండి, ఏం తెలియదు కదా రోజాకి. 170 స్థానాల్లో వైసీపీకి ఉంటారు యథార్థంగా నెక్స్ట్ టైం. ఎందుకంటే ఈసారి ఆపోజిషన్లోకి వెళ్తే వైసీపీలో కార్యకర్తలు అనే వాళ్ళు ఉండరు. నాకు తెలిసి పార్టీ మూసేసుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు వైసీపీలో కొట్టుకుంటున్నారు సీట్ల కోసం, ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సీట్ల కోసం గొడవలు జరగడం కామనే, అలా జరిగితేనే పార్టీ ఉన్నట్లు లెక్క అని చెప్పి సజ్జల లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీలో మార్పులు చేర్పుల గురించో లేదా వాళ్ళ పార్టీలో వస్తున్న గొడవల గురించి నిన్న ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దాని గురించి ఈసారి ఎందుకంటే ఇది అంతా వన్ సైడ్ ఎలక్షన్ అనమాట. టీడీపీ జనసేన వన్ సైడ్ ఎలక్షన్ అనమాట. ఇప్పుడు ఇంకా 4 నెలలు ఉంది, ఇంకో మరి కనీసం కొంతమందినన్నా కాపాడుకుందామని అలాంటివి చెప్పటమే కానీ కవర్ చేసుకుండా మాట్లాడే మాటలే కానీ, లేకపోతే నాకు తెలిసి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఎవరు ఉండరు, కార్యకర్తలు ఉండరు. అది ఇంకెవరో నాకు తెలిసి ఆయన కొంతమంది వాళ్ళ బంధువులు ఇట్లా ఇప్పుడు ఒక 10-15 కుటుంబాలు ఉంటాయి అంతే.